మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మనకు జరగబోయే ఎలక్షన్ ఇది ధర్మ యుద్ధం, మంచికి చెడుకి జరగబోయే యుద్ధం. ఈ రోజు ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచకమైన పార్టీ ఉందో ఇది ప్రజా వ్యతిరేక పార్టీ. ఎక్కడ కూడా గుర్తు పెట్టుకోండి, దేవుడు ఇచ్చిన ఇసుక వీళ్ళ అబ్బ సొంత. ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం అమ్మడానికి? అది ఎవరు అమ్ముతారంటే ఎవరైతే మీరు ఓట్లేసి గెలిపించారో మీకే ట్రాక్టర్ 6,000 రూపాయలు, టిప్పర్ 32,000 రూపాయలు. ఎవడిచ్చాడా నీకు అధికారం? మా సొత్తు మాకు అమ్మడానికి. మేము ఇల్లు కట్టుకోవాలంటే నీకు ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఉన్న ఎంపీకి ఎంపీ చేస్తే, పుంగనూరు ఆయనకి మంత్రి చేస్తే మీరు మాకు ఇసుక తీసుకుని వచ్చి దేవుడి ఇసుక మాకు 32,000 రూపాయలు ట్రాక్టరు, 6,000 రూపాయలు వచ్చి 32,000 రూపాయలు టిప్పరు, 6,000 రూపాయలు ట్రాక్టర్ అమ్ముతారా? ఎవడిచ్చారు మీకు అధికారం? అదే కాకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక తొత్తుకు పెట్టినారు ఇక్కడ సిటిఎం లో. అతను వచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బినామీ, భూ కబ్జాలు ఇతని వారసత్వం. ఏమే ఇదే కాకుండా ఎక్కడ దొరికితే చాలు వాళ్ళు కబ్జాలు చేసేది. ఇప్పుడు మా వాడు నాగరాజ నా దగ్గర 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఏడా నాగరాజ రే పాపం అని సరిగ్గా వినపడదు, చోటి ఉంది, మంచోడు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇద్దరు కూతురు ఉన్నారు. వాణి ప్లాట్ కబ్జా చేసేసారు. వాణి ప్లాట్ కబ్జా చేసేసింది, అది అమ్మేయాలని సేల్కి పెట్టినారు. ఇంకా చూస్తే మేము ఎట్లెట్లా చెప్తే పంచాయత్ సెక్రటరీకి చెప్తే ఆ సెక్రటరీ పోయి మళ్ళా సర్పంచ్ చెప్పినాడు. ఆ సర్పంచ్ వచ్చిందే మళ్ళా సెక్రటరీకి భయపడించినారు. ఓహో ఇట్లా జరగదు నా కథ అని చెప్పి ఇమ్మీడియట్ గా మా అడ్వకేట్ గారికి ఎన్ఎస్ఎన్ ప్రసాద్ గారికి దగ్గర పోయి, అన్న కొంచెం ఇంక సహాయం చేయన్న, పేదోడు డబ్బులు ఇవ్వలేదు. ఆయన సీనియర్ లాయర్, 30-40 వేలు తీసుకుంటాడు. వాడు ఏం మిల్లేదన్నా నేనే ఇస్తాను డబ్బులు అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసిస్తే ఈ భూమి వదిలేసినారు. ఇంకో పెద్ద ఆమె ఉంది, ఆ పెద్ద ఆమె దగ్గర 80,000 పెరుక్కునేసినారు కరెంట్ ఇస్తామని. ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చింది, అన్న ఇట్లా జరిగిందన్నా అన్నాడు. ఇంకా పంచాయత్ సెక్రటరీ కరెంట్ ఇయ్యా అంటే ఆయన కథలు మాట్లాడతాడు. ఎండిఓ అడిగితే ఆయన సర్టిఫికెట్ కరెంట్ ఇవ్వడానికంటే ఎండిఓ సెక్రటరీకి చెప్పినా సార్. సెక్రటరీ ఏమంటాడు, సార్ నేను లీవ్ లో వెళ్ళిపోయినాను సార్, కొత్త సెక్రటరీ వచ్చాడు. ఆ సెక్రటరీ ఏమంటారు, సార్ నేను 2 దినాల కోసమే వచ్చినాను, నేను కూడా లీవ్ పెట్టేస్తున్నాను సార్ అంటాడు. ఇంకా ఇట్లంతా కథ కాదురా ఇది అని చెప్పి మళ్ళా ఆయమ్మది కూడా కోర్టులో వేసి ఆయమ్మ కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించాం. నాకు తెలిసిన కేసులే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా తెలియని పరిస్థితులు ఏముంటాయి మీరు చెప్పండి. ఒక సర్పంచ్ కి ఎందుకు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యే దూరంలో ఉంటాడు, ఎంపీ అనే మనిషి దూరంలో ఉంటారు. సర్పంచ్ ఉంటే మా సమస్య గ్రామ సమస్యలు గ్రామంలోనే పరిష్కారం అవుతాయి. 70 ఏళ్ల ముస్లాంకు కరెంట్ ఇచ్చేదానికి ఎవరిదన్నా పోతుందా అని అడుగుతుంది. మొన్న రామసముద్రంలో క్యాన్వాసింగ్ చేస్తున్నా, ఒక ఆయన వచ్చింది, అన్న మాకు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కావాలా, కరెంటు రావడం లేదు ఇళ్లకు అన్నాను. నేను సంబంధిత ఏఈ గారికి మాట్లాడి, ఏమండి ఇట్లా జరుగుతుంది, మనుషులు కష్టాలు కదా, మీరు ఇట్లా చేయడం మంచిది కాదు కదా, వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి కదా అని నేను అడిగితే, అవును సార్ ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసింది, మేము ఈ రోజు రేపు తగిలిస్తాము, దానికి ఆల్రెడీ మొత్తం చర్యలు తీసుకున్నాం. సరే వాళ్ళు సాయంత్రానికి ట్రాన్స్ఫార్మర్ తగిలించేదానికి పోయినారు. ఆ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసేదానికి పోతే వైసీపీ నాయకుడు ఇమ్మీడియట్ ఆడికి వచ్చేసినాడంట. నేనే పోయి ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్ డి ఆఫీస్ లో తీసుకొచ్చేసినాను అన్నాడు. ఇట్లా వాళ్లకు దమ్ములే పని చేసేదానికి చేసేవాడికి 16 పనుల పేర్లు చెప్తారు. మీరు గుర్తు పెట్టుకోండి, ఇది వచ్చిందే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. మీకు తెలుసు మా అన్నగారు ముఖ్యమంత్రి ఉన్నారు, మేము ఎమ్మెల్యేగా పనిచేస్తే ఎక్కడ ఏ భూమి కబ్జా చేసినాము, ఎక్కడ యోని కోట ఏమన్నా మనిషి మీద చెయ్యెత్తినామా, ఎవరైనా పైన అరాచకం చేసినామా, ఎవరైనా పైన దౌర్జన్యం చేసినామా, మా యథావిధి పరిస్థితులు తప్పులు వచ్చింది ప్రతిరోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్తారు. ముఖ్యమంత్రి గారు సాయంత్రము తెల్లవారి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఐజీ గారు ముఖ్యమంత్రి గారు కలుస్తారు, 1 గంట కోసం, అర్ధ గంట కోసం, రాష్ట్ర పరిస్థితులు అన్ని వివరిస్తారు. అప్పుడు ఏది ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలా చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు 3.5 సంవత్సరం మన కిరణ్ గారు. వాస్తవం చెప్పాలంటే రాయలసీమ ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య గారు, మన పెద్దలు రాజశేఖర్ గారు ఉన్న తర్వాత బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి మా కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు.
ఎక్కడ కూడా కానీ డిపార్ట్మెంట్ వైజ్ డబ్బులు ఇస్తూ ప్రతి డిపార్ట్మెంట్ రిపీట్ చేస్తూ చాలా బాధ్యతగా ఎంత బాగా పనిచేశారంటే దానికి చెప్పడానికి పదాలు లేవు. అటువంటి సందర్భంలో ఆయనకు ప్రతిరోజు రిపోర్ట్స్ వస్తే ఏమన్నా నెగటివ్ రిపోర్ట్స్ మా మీద వస్తే మాకు పిలిచి భద్రం ఇది ఇట్లా వచ్చింది చూసుకొని పోండి, దానిపైన ఇంకా ఫర్దర్ కంప్లైంట్ రాకూడదు అని ఆ విధంగా చెప్పి మాకందరికి ఒక గాడిలో పెట్టేవారు. ఈరోజు ఎక్కడ చూస్తే రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలో ప్రతిరోజు కబ్జాలు అవుతున్నాయి, ప్రతిరోజు భూ మాఫియాలు జరుగుతున్నాయి, ఇసుక మాఫియా జరుగుతున్నది, ఇంకొకటి సారాయి మాఫియా. సారాయి పెద్ద విషయం. సారాయి అంగిడి వచ్చి గవర్నమెంట్ సారాయి అంగిడి అంటది, దానికి బిల్లు ఇవ్వరంట, ఫోన్ పేలో డబ్బు తీసుకోరంట, పేటిఎం లో డబ్బు తీసుకోరంట, అదే కాకుండా ట్రాన్స్ఫర్ తో డబ్బు తీసుకోరంట, ఎంత సరుకు కొన్నారో బిల్లు ఇవ్వరంట. ఏమి ఇది ఎంత కష్టము. అప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ రేటు క్వార్టర్ బాటిల్కి వచ్చి 100 రూపాయలు. ఈ రోజు వాళ్ళు అమ్ముతా ఉండేది 450 రూపాయలకు క్వార్టర్ బాటిల్. ఎంతో అది నాకు సరిగ్గా తెలీదు. ఇప్పుడు లెక్క వేసుకోండి, సారాయి వచ్చింది 100 రూపాయలు అమ్మాల్సింది పోయి 450 రూపాయలు అమ్ముతున్నారు. అది వచ్చింది, అది సారాయి కాదు. మీకు తెలుసో లేదో అది యాసిడ్. అది తాగితే లంగ్స్ ఫెయిల్ అయిపోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, లివర్ ఫెయిల్ అయిపోతాయి. ఈ విధంగా అరాచకం చేసి మనుషుల తాలిబట్లు తెంపి వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇటువంటి మూర్ఖులు ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి మీకు సూటిగా అడుగుతున్నా. ఎక్కడైనా కానీ వీళ్లకు సామాజిక బాధ్యత ఉంది అని చెప్పండి. ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే కార్యక్రమం చేసి పెట్టారు. ఆ సూపర్ 6 కార్యక్రమంలో ఏమేముంది? మహిళల కోసం 18 సంవత్సరాలు నిండిన మహిళల కోసం 1500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, మా మహిళా అక్క చెల్లెలు వాళ్ళ యజమానులతో కలిసి బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తే 2 బస్సులో ప్రయాణం చేస్తే ఒకరికే టికెట్. మహిళా అక్క చెల్లెలు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తే కూడా టికెట్ లేదు. పార్వతీపురం మన రాష్ట్ర బార్డర్ అక్కడ వరకు వెళ్తే కూడా టికెట్ లేదు. ఇంకా అదే కాకుండా రైతుకు ప్రతి సంవత్సరానికి వచ్చింది 20,000 రూపాయలు. అదే కాకుండా మీకోసం ఒక ప్రత్యేకంగా ఇంట్లో 2 కానీ 3 కానీ పిల్లలు చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు పూర్తిగా చదివించే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇదే కాకుండా పెన్షన్లు అర్హులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఒక ఇంటికి ఒక పెన్షనే వస్తుంది. ఇది కాకుండా మీకు ఒక పెద్ద మాట ఏమంటే, మీకు కరెంట్ బిల్ 1000 రూపాయలు దాటితే ఇది రాదు. జగనన్న 150 రూపాయలు ఉండే కరెంట్ బిల్ కి 8 సార్లు పెంచి 900 చేర్చేసినాడు. 900 మీకు ప్రతి నెల కరెంట్ బిల్ వస్తా ఉంది. ఇంకా 1000కి దగ్గరలో ఉన్నారు మీరు. ఆ 1000కి టచ్ చేస్తేనే ఇమీడియట్ గా పెన్షన్ కట్ అయిపోతుంది. అది తల్లి వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ కట్ చేస్తాడు. వాడి ప్లాన్ ఏమంటే ఈ చేత్తో ఇవ్వాలా, ఏళ్ళతో ఇవ్వాలా, ఈ చేత్తో పెరుకోవాలా. ఈ విధంగా కరెంట్ బిల్లులు పెంచేసినాడు. పూర్తిగా అన్ని మందులో లాస్ చేసాడు అన్న చెప్తున్నాడు. మందు దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి మీరు ఎక్కడ కూడా కానీ దగ్గర రానివ్వకూడదు. ఇంకా ఎలక్షన్ 2 రోజులు ఉండదంటే 10వ తేదీ రాత్రికి మెల్లిగా బాగా డ్రెస్సులు వేసుకొని రాత్రిలో మెల్లిగా ఇళ్ల దగ్గర వస్తారు. ఓటికి 2000 వాళ్ళ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి. డోర్ నంబర్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఇక్కడ ఉండారా, వీళ్ళు వేసే వాళ్ళ, ఏను వల్ల, ఎవరికి వల్ల అని లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం. ఆ లెక్కల ప్రకారం తీసుకొని మీరు ఇళ్లలోకి ఇచ్చేస్తారు. డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే మీరు గమ్మున తీసుకోవాలా, అది మీ డబ్బే. వాళ్ళ లారీలు కంటైనర్లు ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర ఏమంతా మీదే డబ్బుది. దయచేసి తీసుకునేసిందే. ఓటు మాత్రం పోయిందే 13వ తేదీ. వినండి, కమలం ఒక ఈవీఎం లో కమలం గుర్తుంటది, అక్కడ సైకిల్ ఉండదు. ఆ కమలం వేసాల. ఈ పక్క ఎక్కడ ఇంకొక ఈవీఎం లో సైకిల్ మాత్రం ఉంటది, కమలం ఉండదు. బాగా గుర్తు పెట్టుకోండి. అక్కడ సైకిల్ నొక్కేయాల. ఎట్లా నొక్కాలంటే ఆ బటన్లు నొక్కి అవి బటన్లు నల్లగా అయిపోయిండాల. ఏమే రేపు ఎంచేవాడు నేను ఇచ్చే అవసరం లేదప్ప, అంత ఈడే అయిపోయింది కథ అని చెప్పాలా. ఏమన్నా ఈ విధంగా నేను ఎందుకు చెప్తానంటే సిటిఎం గ్రామ ప్రజలు చాలా మంచి మనుషులు. నేను ఎప్పుడు వస్తే కూడా ఎమ్మెల్యేగా ఆ రోజు నీటి సమస్య గురించి కానీ, ఇండ్ల సమస్యల గురించి కానీ
గంగాపురం సరౌండింగ్ ఏరియా కాలనీలకి, కరెంట్లకి, మంచి సెట్కి, ఐరన్ పైప్ లైనింగ్ కి ఏ విషయాల్లో కూడా నాతో కలిసి మీరు పనిచేశారు. అన్న ప్రవన్న ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, అంతా మనం అందరూ కలిసి ఈ గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాం.